ప్రభునందు ప్రియులారా, ప్రభునామంన మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలేను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండునని ఉన్నది. అనగా రేపబడిన గాలి సాతానుకు ముంగుర్తుగా ఉన్నది. అనగా ప్రభువును నమ్మని వారిని యాకోబు ఎగిసిపరేడే కెరటాలతో పోల్చాడు. అవి ఒక నిమిషంలో పైకి లేచి మరో నిమిషంలోనే క్రిందికి దిగుతాయి. అలాగునే మనస్సు కలిగినటువంటి వాని జీవితము కూడా అంతే. చాలామంది క్రైస్తవులు అలల వలె నిమిషములో పైకి లేచి మారు నిమిషములోనే క్రిందికి పడిపోతూ ఉన్నారు. యూదా పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జలమైన మేఘములను ఉన్నారని చదువుతూ ఉన్నాం. ఉదాహరణకు యేసు యొద్దకు నీటిపై నడుచుతున్న పేతురుని ముంచివేసింది సంశయమే. అప్పుడు ప్రభు అన్నాడు, ఓ అల్ప విశ్వాసి, నీవెందుకు సంశయించుదువని అన్నాడు. అయితే ప్రభు ఈ గాలిని సముద్రంను గందింపగా అణిగిపోయినట్లుగా మనం గమనించవచ్చు. కనుక ప్రియులారా, 2 మనుషులు కలిగి ఉండుట మంచిది కాదు. విశ్వాసంతో అడుగుము. దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఆయన దయచేయును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.